అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2.5 సంవత్సరాల క్రితం కూలి రేట్లు పెరిగాయి. కూలి రేట్ల ఒప్పందం యొక్క జీవో ఏదైతే ఉందో ఆ ఒప్పంద కాపీ ఈ నెల 10వ తారీఖుతో ముగిసింది. దీనికి ముందుగానే 4వ తారీఖునే లెటర్ ఇచ్చాం. సమస్యలపై చర్చలు జరపమని, కార్మికులకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని చెప్పేసి యజమానులకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 3 దఫాలుగా చర్చలు జరిగాయి. ఇప్పుడున్న రేట్ల మీద 100% పెంచాలని చెప్పేసి మేము అడిగాం. ఎందుకంటే ఈరోజు పప్పులు, ఉప్పులు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. విద్యా వైద్యానికి ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మనం పెంచమని చెప్పేసి కోరాం. కానీ యజమానులు ఈరోజు మెట్టు దెక్కుంటా పైసలు లెక్కెడుతున్న పరిస్థితి అనేది ఉంది. ఇప్పటికే కార్మికులు 50%కి దిగారు. యజమానులు 13% వరకు మాత్రం వచ్చి ఈరోజు వాళ్ళు కూడా సమ్మె చేస్తామని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఇది చాలా హాస్యాస్పదం. ఈరోజు ఎక్కడైనా కార్మికులు సమ్మెలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఈరోజు యజమానులు కలెక్టర్ ఆఫీసులు పోయి ధర్నాలు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సిగ్గుచేటు ఇది. కాబట్టి దీన్ని మానుకొని వెంటనే కార్మికులతో ఒప్పందం చేసుకోవాలి. గత సంవత్సరం 20% దాటి ఒప్పందం చేశారు. ఈ 2.5 సంవత్సరాలు దాటింది కాబట్టి అదే మాదిరిగా దానికి పైన చేయాలి తప్ప తగ్గితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. 4వ తారీఖునే వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్కి స్పందించలేదు. తర్వాత స్పందించి మమ్మల్ని పిలవడం జరిగింది. కాకపోతే పైసా మీద వాళ్ళు 13 పైసలకి వాళ్ళు పెంచడం జరిగింది. కాకపోతే అది మాకు అనుకూలంగా లేదు. కాబట్టి అలా కాదండి, మరి అన్ని నిత్యావసర పెరిగినాయి. మరి అన్ని ఈ ధరలకు అనుకూలంగా మీ ఎదుటిన ఈ ఆయిల్ డబ్బాకి దగ్గర 600 పెరిగింది, బియ్యం మూటకి 500 పెరిగింది, కానీ కందిపప్పుకి 500 పెరిగింది. మరి అన్ని అనుకూలంగా మీ ఇచ్చిన కూలి మీద మా బతకాలంటే చాలా సామాన్య ప్రజలు ఇబ్బంది పడిపోతాం. కాబట్టి మీ తక్షణమే కొంచెం న్యాయం చేయండి అంటే మమ్మల్ని ఆ చర్చల్లో పిలిచేటప్పుడు నానా ఇబ్బందులు పడి ఒక అమాయకత్వంగా చూసినారు తప్ప కానీ ఒక మా కార్మికులుగా గుర్తించి మాతోటి ఆ సంప్రదింపులు చేయలేదని ఈ సభాముఖంగా నేను మనం చేస్తున్నా. కాకపోతే ఇది సాహుకారుల మీద కష్ట సాధింపు కాదు, మా కష్టానికి తగ్గట్టు కూలి రేట్లు పెంచమని మేము అడిగినాం తప్ప కానీ వాళ్ళు ఏదో కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నాలు చేసి అది మా ఏదో అన్యాయం చేస్తున్నాను, కొట్లు మూయించేస్తున్నానని చెప్పుకోవడం అది సిగ్గుచేటు. మాకు ఆ అభిమానం ఉందో సాహుకారుల మీద ఇప్పటికీ కూడా. వాళ్ళు బాగుంటేనే మాకు కూడా 10 పైసలు వస్తాయని మేము ఆశపడటం తప్ప కానీ వాళ్ళ మీద ఎత్తిపోతే వాళ్ళ కొట్లు కట్టొద్దాను. వాళ్ళంతా వాళ్ళే సాగులు కూడా ముసించుకొని వాళ్ళంతా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వెళ్ళడానికి అంత దశ పట్టిందంటే మరి అది మాకు సిగ్గుచేటో ఏదో మాకు అర్థం కాదు. అది వాళ్ళకే తెలియాలా. తక్షణమే ఈ గవర్నమెంట్ కూడా పూనుకొని మాకు ఈ న్యాయం చేయమని తక్షణమే ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.